ప్రియమైన వార్లారా, గుడ్ ఫ్రైడే ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు మన అందరి జీవితంలో ఒక ముఖ్యమైన రోజుగా ఉంది. దేవుడైన యేసుక్రీస్తు తన ప్రేమని సిలువలో ప్రకటించిన రోజే ఇది. దీన్నే ప్రతి సంవత్సరం మంచి శుక్రవారంగా జరుపుకుంటున్నాం. దేవుడు మన కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినందువల్ల మన పాప శాపాల నుండి, వ్యాధి నుంచి మనం విడుదలయ్యాము. విడుదలవ్వడం మాత్రమే కాకుండా సిలువ ద్వారా దేవుడు మనకి చాలా కార్యాలని పొంది ఇచ్చారు. క్షమాపణ, రక్షణ, పాపాల్ని దాటి వచ్చే అధికారాన్ని, అది మాత్రమే కాదు, దేవుణ్ణి తండ్రి యెహోవా అని పిలిచే పిల్లల అధికారాన్ని మనకిచ్చారు. ఇలాంటి అనేక ఆశీర్వాదాలను దేవుడు మనకి సిలువ ద్వారా ఇచ్చారు. మీరు కూడా ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు దేవుడు బాధ మరణాన్ని, ఆయన సిలువ ప్రేమను మీరు ధ్యానించాలి. దేవుడు సిలువపై నా కోసమే రక్తం చిందించారని ఒక్కొక్క రోజు కృతజ్ఞతతో మనం ఉండాలి. ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడే ప్రత్యేక కార్యక్రమంలో తిరుపూర్కి చెందిన సహోదరుడు సుబ్రమణి వాళ్ళ సాక్ష్యాన్ని చూద్దాం రండి. ఈయన పేరు సుబ్రమణి. సొంత ఊరు తిరుప్పూర్. క్రైస్తవులంటే ఇతనికి నచ్చరు. ఆయన మతంలో చాలా భక్తిగా ఉంటాడు. ఇతను సరదాగా బీర్ తాగడం ప్రారంభించి ఒక రోజుకి హాఫ్ తాగే పరిస్థితికి ఎదిగాడు. ఈయన తాగకపోతే సైకోలాగా అయిపోతా. ఒక రోజుకి 600 నా జీతం. నేను పనిచేసే చోట, కానీ 2000కి తాగుతాను. చైన్ తీసుకెళ్ళిపోతాను, కమ్మలు తీసుకెళ్ళి తాగేస్తాను. చిన్న వస్తువులు కూడా తీసుకెళ్ళి తాగట పెట్టేస్తాను. తాగట పెట్టడం, తాగేయడమే. మా అత్తగారు ₹1,00,000 ఇచ్చారు. 60,000 తాగుడికే అయిపోయాయి. తాగొచ్చానంటే ఇంట్లో ఉన్న భార్యని అనవసరంగా కొడతాను. మాట్లాడితే కొడతాను, మాట్లాడకపోతే వదిలేస్తాను. మాట్లాడిందనుకోండి, దేంతో కొడతానో నాకే తెలీదు. స్టూల్ ఉంటే స్టూలు, కత్తి ఉంటే దాంతో పొడి చేస్తాను. నా భార్యకి చెప్పాను, నేను తాగుడు ఆపడానికి ఏదైనా మందుంటే ఇవ్వవా? అందరూ అన్నంలో కలిపి తెలియకుండా ఇస్తారంట. నేను తెలిసి అడుగుతున్నాను, నాకు ఏదైనా మందుంటే ఇవ్వవా? ఎలాగైనా ఈ తాగుడు ఆపేయాలి. నేను వదిలేద్దామని అనుకుంటున్నాను, కానీ వదలలేకపోతున్నానే. నేను వదిలేయాలి. అన్న, తాడు కట్టుకుంటే తాగుడు వదిలేయచ్చా? అదంతా ఉత్తిదయ్యా. నేను తాగనని ఒట్టేసి తాడు కట్టుకుంటా, కానీ వారంలోపే తాడిప్పేసి తాగేస్తా. మరి నాకు విడుదలే దొరకదా? నా జీవితం మారదా? ఇంక నేను ఇంతేనా? భూమి మీద ఉండడం వేస్ట్, చచ్చిపోవచ్చు అనుకున్నాను. తాగుబోతైపోయాను, అప్పులైపోయాయి. మొత్తం అంతా అప్పులే, ఊరంతా అప్పులు చేసేశాను. చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను. 2024లో అందరూ నన్ను వదిలేశారు. బంధువులు, భార్య, పిల్లలు అందరూ. ఒకళ్ళొచ్చి సత్యం టీవీ చూడు, నీకు విడుదల దొరుకుద్ది, దేవుడు అద్భుతం చేస్తారని చెప్పారు. దేవుడు ఎక్కడున్నాడు? ఇదంతా ఉట్టినే మోసం అని నేను చెప్పాను. అందరూ వచ్చి నాకు చెప్పేవారు, చూడు చూడు అని చెప్పేవారు. నేను నమ్మేవాడిని కాదు. ఒకరోజు నా క్వార్టర్ తాగాను, ఇక చచ్చిపోదామని అనుకున్నా. నా బంధువులందరూ నన్ను వదిలేశారు. ఇక నేను చావడమే మంచిదని నేను అనుకున్నా. సత్యం టీవీ పెట్టుకొని చూద్దామని ఇక్కడ ఇంట్లోనే టీవీ వేసుకొని అక్కడ కూర్చున్నా. ఇవాళే ఆఖరు, ఇవాళే సత్యం టీవీ చూడాలి. నిజమైన దేవుడైతే నాకు విడుదల ఇవ్వాలి, లేకపోతే చచ్చిపోవాలి. ఇదే ఇంట్లోనండి, ఇక్కడే నేను నిర్ణయం తీసుకున్నాను. సత్యం టీవీ ఇక్కడ కూర్చొని నేను చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నప్పుడు నాకు తెలియకుండా నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసాయి. కన్నీరు కార్చేటప్పుడు, నిజమైన దేవుడైతే దేవుడా నన్ను తాకండి, లేకపోతే ఇంక నేను అంతేనయ్యా. మోహన్ అన్న గారు అలా మాట్లాడుతూ ఉంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి. కూర్చొని నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేసాయి. నాకు అసలు ఏం మాట్లాడారు ఏంటో ఏమీ తెలీదు. మోకాలు వేసుకుని అలా ఉండిపోయాను. నాకు తెలియకుండానే కన్నీరు వచ్చేసింది.
నేనెప్పుడు ఏడ్చింది లేదు, నా వల్లే చాలా మంది ఏడ్చారు. నేను ఏడ్చిందే లేదు, కానీ అవేళ నేను ఏడ్చాను. ఆ రోజుతో ఆ తాగుడు వదిలేశాను. ఉదయాన్నే పనికెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు. వాడు పిలిచాడు, రా తాగడానికి వెళ్దాం. నేను తాగడానికి రాను అని వాడితో చెప్పాను. అలాగే మోహన్ లాసరస్ గారి గురించి కూడా వాడికి నేను చెప్పాను. నువ్వు కావాలంటే వెళ్ళి తాగిరా అని చెప్పాను. అద్భుతం జరిగిందయ్యా. నాకు జీవితాన్ని ఇచ్చారయ్యా. నేను చచ్చిపోయింటే 3 రోజులు అయిపోయి ఉండేవి. ఆ విధంగా చెప్పాను. చూద్దామా తాడు కట్టుకొని తాగితే రక్తం కక్కి చస్తారని చెప్పారు. అంత చెప్పినా నేను తాగుతున్నాను. నువ్వు చూడు, 1 నెలలో నువ్వు తాగుతావు. ఎవరిని వదలరు. ఎవరిని దేవుడు? యేసయ్యా అన్న. సంవత్సరం అయిందండి. ఇప్పుడు ఆ ఆలోచనే నాకు లేదు. ఇక్కడి నుంచి మా మరదల ఇంటికి వెళ్లే దారిలో 2 కొట్లు ఉన్నాయండి. ఆ కొట్లు దాటి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను తాగి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఆ సంవత్సరంన్నర నుంచి ఆ ఆలోచన అస్సలు నాకు రావట్లేదు. అక్కడ తాగేసి పడి ఉన్న వాళ్ళని చూసి, దేవుడా వాళ్ళని క్షమించండి, ఏదో తెలియక తప్పు చేస్తున్నారని నేను ప్రార్థన చేస్తా. ఆ విధంగా ప్రార్థన చేస్తూ వెళ్తా. ఇప్పుడు నా భార్య చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా చాలా సంతోషంగా కలిసే వెళుతూ ఉన్నాం. సత్యం టీవీలో మోహన్ లాసరస్ అన్నగారి కార్యక్రమం చూడండి. శనివారం, ఆదివారం కొందరు డబ్బులిచ్చి సాక్ష్యం చెప్పమని చెప్తారు. కష్టంతో అక్కడికి వెళ్ళి నిలబడి డబ్బిస్తాను సాక్ష్యం చెప్తావా అని అడుగుతారు. డబ్బు తీసుకొని సాక్ష్యం చెబుతున్నారు. అటువంటి విషయాలన్నీ ఏమీ జరగవు, అద్భుతాలు జరగవు అని చెప్తాను. ఆ విధంగా చెప్పిన వాడిని ఈరోజు సాక్షిగా ఉన్నాను. యేసు ప్రభు గురించి చెప్తే మనల్ని కొడతారయ్యా, లేదా మతం మార్చడం అంటారు. ఆ విధంగా చెప్పొద్దన్నారు. ఆ విధంగా నేను ఎప్పుడు భయపడిందే లేదు. అందరికీ చెప్తా, పనిచేసే చోట చెప్తా, వీధిలో వచ్చే పోయేవారందరికీ చెప్తా. ఎవరికి నేను భయపడాలి? అలా చెప్తా. ఒరే నువ్వు ఎక్కడో దెబ్బలు తింటావరా అంటారు. నేను చెప్తాను, మన కోసం జీవాన్ని ఇచ్చారు యేసు ప్రభు, విడుదలనిచ్చారు, రక్తం చిందించారు. ఆయన ఎన్నో వేదనలను సిలువలో అనుభవించారు. మనకి జీవాన్ని ఇచ్చారు, మనం చెప్పాలి. ప్రజలకి చెప్పాలంటే ఒరే నువ్వు ఎక్కడో బాగా దెబ్బలు తింటావు అనేవారు. పోరా, నన్నేమీ చేయలేరు, నాతో ఉన్నది యేసు ప్రభు. నేను అలా ఉన్నప్పుడు ఆ దేవుళ్ళందరూ వచ్చి నన్ను ఎందుకు కాపాడలేదు? 15 సంవత్సరాలుగా తాగుడు అలవాటు ఎందుకు మార్చలేదు? విడుదల ఎందుకు ఇవ్వలేదు? 2 సంవత్సరాలు సైకో అయిపోయాను. 15 సంవత్సరాలు 2 సంవత్సరాలు సారా తాగకపోతే ఇలా చేతులు ఉణికిపోయేవి. నేను చేదరించుకున్న దేవుడు యేసుప్రభు లేడని చెప్పాను. ప్రాణం పోయే స్థితిలో నన్ను దేవుడు కాపాడాడు. యేసుప్రభు కాపాడాడు, జీవాన్ని ఇచ్చారు. అందుకే చెప్తున్నాను, నిజమైన దేవుడు యేసుప్రభువే. నాకేం వచ్చినా సరే ఆయన చూసుకుంటారు. నా పని ఏంటి? మోకాల మీద నిలబడమే నా పని. మోకాల మీదే నేను ఉంటాను. 1 గంట సేపు ప్రార్థన చేస్తాను. 15 సంవత్సరాల తాగుడు అలవాటు నుంచి విడుదల ఇచ్చిన యేసు ప్రభువుకి కృతజ్ఞతలు. ప్రేక్షకులారా, ఇప్పుడు మనొక అందమైన సాక్షిని చూసాము. ఖచ్చితంగా ఈ సాక్షి మీ అందరి ఆత్మని జీవించే ఒక సాక్షిగా ఉంటుందని మేము విశ్వాసిస్తున్నాము. తర్వాత మన ప్రియ సహోదరుడు మోహన్ సి లాసరస్ గారు మంచి శుక్రవారం సువార్తని చెప్పి ప్రార్థన చేయబోతున్నారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన శుభాకాంక్షలు. ఇదొక ముఖ్యమైన ఒక రోజు. యేసుక్రీస్తు సిలువలో రక్తము చిందించి మరణించిన ఆ రోజుని గుర్తు చేసుకునే విధంగా గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము అని అన్ని ప్రదేశాల్లోనూ యేసు సిలువ గురించి ధ్యానము జరుగుతూ ఉన్నాయి. ఆ వాక్యాన్ని ప్రకటించబడుతూ ఉన్నది. మీరు కూడా ఈ రోజున దేవాలయానికి వెళ్ళి ముఖ్యమైన ధ్యానమని చాలా చోట్ల చేస్తారు. అదేవిధంగా మీ సంఘములో కూడా అలా చెయ్యొచ్చు. యేసు సిలువలో చెప్పిన 7 వాక్యాలను వరుసగా ధ్యానిస్తూ ఉంటారు. 7 ప్రసంగం చేస్తారు. ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్కరు ప్రసంగిస్తారు. ఇటువంటి వార్తలను విని
దేవుని సమూహంలో 3 గంటల సేపు వేచి ఉండి ఒక ప్రార్థించేటటువంటి ఆరాధన పలుచోట్ల జరిపించబడుతుంది. మంచిది. దేనికోసం? మనం ఆ శిలువ గురించి ధ్యానించాలి, అందులో నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని తెలుసుకోవాలి. దానికోసమే శిలువలో యేసు చిందించిన ఆ రక్తము, ఆయన యొక్క శిలువ బాధలను మనము చూశామంటే, ఆయన చిందించిన రక్తము, ఆయన స్వీకరించిన గాయాలు, ఆయన స్వీకరించిన నిందలు, అవమానాలు, ఈ విధంగా ఎన్నో కార్యాలు ఉన్నాయి. అందులో ఆయన రక్తము, ఆయన చిందించిన రక్తము, దాని గురించి ఆలోచించి చూడండి. ఆయన శిలువలో రక్తము చిందించి మరణించడానికి అప్పగించారు. ఆయన రక్తము ఆ శిలువలో చిందించబడింది. ఆ రక్తం ముందుగా గెత్సెమనే తోటలోనూ అక్కడ చిందించడం ప్రారంభమైంది. ఆయన మనోవ్యధతో ప్రార్థించినప్పుడు ఆ రక్తం యొక్క బిందువులులాగా, అంటే చెమట రక్తంతో కలిసిన బిందువులుగా పడింది అన్నది లేఖనంలో చూస్తున్నాం కదా. అక్కడే రక్తము చిందించడం ప్రారంభమైనది. ఆ తర్వాత కొరడాతో దేశాధిపతి అంతఃపురం నుండి కొట్టి చిత్రహింసలు చేసేటప్పుడు అక్కడ ఆయన రక్తము చిందించబడుతుంది. ఆయన భుజం మీద ఒక బరువైన శిలువను ఉంచి ఆయనను యెరూషలేము వీధులలో లాక్కుని వెళుతున్నారు, అవమానపరుస్తున్నారు, చిత్రవధ చేస్తున్నారు. అక్కడంతా రక్తం చిందించబడుతుంది. గొల్గొథా కొండ మీదకు తీసుకువెళ్లి ఆయన్ని శిలువలో ఉంచి చేతికి మేకులు కొడుతున్నారు, కాళ్లకి మేకులు కొడుతున్నారు. ఆ రక్తము ఆయన చేతి నుండి ప్రవహిస్తూ వస్తుంది, కాలి నుండి వస్తుంది. తల నుండి కాలి వరకు చూశారంటే మొత్తంగా ఆయన శరీరం నుండి రక్తము కారుతూనే ఉన్నది. చివరిగా ఆయన మరణించడానికి ముందు ఒక యుద్ధవీరుడు ఆయన మరణించారా అని పరీక్షించడానికి ఈటతో పొడిచినప్పుడు రక్తం నీరు బయటకు వచ్చింది అని లేఖనంలో చూస్తున్నాము. అంటే అంతకుమించి రక్తము లేదు, మొత్తం చిందించేశారు. ఆ విధంగా చెప్పబడి ఉన్నది. ఎందుక రక్తము చిందించబడాలి? ఇప్పుడు చూడండి, ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పడం విన్నారు కదా. సుబ్రమణి అనేటటువంటి సహోదరుడు తిరుపూరుకు చెందినవాడు. మద్యపానము తాగి 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 దాన్ని వదల్లేని పరిస్థితికి వచ్చేశాడు. డైలీ సంపాదించడానికన్నా అధికంగా తాగడం ప్రారంభించాడు. 600 జీతం 2000కి తాగడము. అయితే మిగతాదంతా అప్పు అప్పు అప్పు. భార్య ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఆయనే చెప్తున్నాడు, కొట్టి వేదనపరిచి కుటుంబం ఒక నరకంగా మారింది. పాపము ఒక మనిషి కుటుంబంలో ప్రవేశిస్తే అంతే. ఒక మనిషిలో ఈ పాపము లోనికి ప్రవేశిస్తేనే వాడిని మాత్రం కాదు, వాడి యొక్క మొత్తం కుటుంబాన్ని అది బాధ పెడుతుంది. ఆ విధంగానే అతని జీవితము, ఎంత కష్టపడి ఉంటారు కదా ఆయన భార్య పిల్లలు. అటువంటి ఒక వేదనలో ఉన్న ఒక మనిషి, ఆ సమయంలో అతని లోపల పాపము వల్ల ఏర్పడేటటువంటి ఇబ్బందులు కనిపించాయి. ఇవన్నీ మనల్ని బాధ పెడుతున్నాయి, కుటుంబాన్ని బాధ పెడుతున్నాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెడుతున్నాయి. ఇదొద్దు, వదలాలని అనుకున్నప్పుడు వదల్లేకపోయాడు. అదే పాపానికి ఉన్న ఒక శక్తి. పాపం ఒక మనిషిని తాడులాగా కట్టి వేస్తుంది అని సామెతలు 5:22లో చదువుతున్నాము. ఒక మనిషిని అది తాడులాగా కట్టి బానిస చేస్తుంది. అందువల్ల వాడు అనుకున్నా వదల్లేడు, వాడు అనుకున్నా దాని నుండి బయటికి రాలేడు. వాడికి విడుదల ఇవ్వడానికి ఒకరు కావాలి. దానికి దేవుడు మనిషిగా వచ్చారు. యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆ విధంగా లేఖనంలో చూస్తున్నాం. ఇటువంటి మనుషులకు రక్షణ ఇవ్వడానికి, దేవుడు వారిని విడుదల చేయడానికి ప్రపంచానికి మనిషిగా వచ్చారు. అయితే యేసుక్రీస్తు శిలువలో రక్తము చిందించి మరణించి ఆ సంఘటన గురించి మనం లేఖనంలో చూసినప్పుడు యేసుక్రీస్తును చూడండి. హెబ్రీలకు 9వ అధ్యాయము 12వ వాక్యంలో మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను, నిత్యమైన విమోచన సంపాదించెను, విడుదల ఏర్పరిచారు. పాపం నుండి మనల్ని విమోచింపబడిన ఒక అనుభవాన్ని ఆయన ఏర్పరిచారు. ఆ విధంగా లేఖనంలో చూస్తున్నాము. అయితే అంటే యెరూషలేము దేవాలయంలో ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒకసారి చేసేటటువంటి బలిని చెల్లించి ప్రజలు తమ పాపాన్ని క్షమించబడ్డానికి బలి చెల్లించడానికి తీసుకొస్తారు. ఆ మేక మీద, ఆవు మీద చేపెట్టి వాళ్ళ పాపాలన్నిటినీ అది స్వీకరించేలాగా అర్పిస్తారు. ఆ తర్వాత అది దాని రక్తము చిందించబడుతుంది. ఆ రక్తాన్ని తీసుకొని
సంవత్సరంలో ఒకేసారి సకల మానవ జాతి కోసం పాప నివృత్తి చేసేటప్పుడు ప్రధాన యాజకుడు మహాపరిశుద్ధ స్థలంలోనికి వెళతాడు. ఆ మహాపరిశుద్ధ స్థలములోనే దేవుని యొక్క ఒప్పంద పెట్టె ఉంటుంది. దాని దగ్గరికి ఎవరు సాధారణంగా వెళ్ళలేరు. ఇతను తనని పరిశుద్ధపరచుకొని సిద్ధపరచుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అటువంటి ఒక స్థలము, మహాపరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక అడ్డుగోడ ఉంటుంది. అందువల్ల జనమందరూ బయట ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రధాన యాజకుడు ఈ రక్తాన్ని తీసుకుని వెళ్ళి వాడు జల్లుతాడు. ఇక్కడ వాక్యం చెబుతోంది, యేసు ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చి తమ సొంత రక్తాన్ని తీసుకుని తండ్రి వద్దకు ప్రవేశించారు. ఆవు రక్తం, కోడి రక్తం, మేక రక్తం కాదు. తన సొంత రక్తాన్ని తీసుకొని తండ్రి వద్దకు, నేను ఈ మనుషుల కోసము రక్తము చిందించాను, నా రక్తాన్ని చిందించాను, నా నిమిత్తము వారు క్షమించబడాలని దేవుడు చెప్పి దేవుడు తండ్రి వద్ద ప్రాధేయపడి మాట్లాడుతున్నారు. దానివల్లే మన పాపాలన్నీ క్షమించబడి పాపం యొక్క శక్తి నుండి విడుదల గావించబడుతున్నాము. ఈ సుబ్రహ్మణ్యం చూడండి, టీవీ ముందు కూర్చుని వార్త వినినప్పుడు ఒకప్పుడు యేసుని చీదరించుకున్నవాడు యేసు దేవుడు కాదు, ఆ విధంగా మాట్లాడాడు. ఇప్పుడు యేసు వద్దకు వచ్చి అడుగుతున్నాడు, నాకొక విడుదల కావాలి. అలా అడిగాడు. ఎందుకంటే ఈ పాపం నుండి బయటపడ్డానికి ఎన్నో మార్గాల్ని వెతికాడు. భార్య వద్దకు వెళ్ళి, నాకేదైనా మందులు ఇవ్వు, ఈ తాగుడు అలవాటుని మానాలని. అప్పుడు కుదరలేదు. అందువల్ల ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం, అటువంటి పరిస్థితికి వచ్చాడు. అప్పుడే యేసు అతన్ని కలిశారు. అద్భుతమైన విడుదల చూశారా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆయన యేసు వద్ద ప్రకటించి కన్నీటితో ప్రకటించి వదిలిన వెంటనే దేవుని యొక్క రక్తము శక్తి వెల్లడైంది. యేసుక్రీస్తు రక్తం అతన్ని కడిగి శుద్ధీకరించింది. 1 యోహాను 1 అధ్యాయం 7వ వాక్యములో యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆ విధంగా చదువుతున్నాం కదా. ఆయన రక్తం మనల్ని పాపం నుండి శుద్ధీకరిస్తూ ఉన్నది. ఒక పెద్ద మార్పుని ఆ రక్తం యొక్క శక్తి ద్వారా మనలోనికి తీసుకుని రాగలము. ఈ సుబ్రహ్మణ్య లోపల దేవుడు దాన్నే చేశారు. ఈరోజు చూడండి, వాళ్ళ స్నేహితులందరూ చెప్పారు, నువ్వు తాగకుండా ఉండలేవని, యేసు మార్చలేడు, నువ్వు త్వరగా వచ్చేస్తావని. సంవత్సరం పైనే అయిపోయినది, ఇప్పుడు తాగడం లేదు. పైగా యేసు గురించి అందరికీ చెబుతున్నారు. చూడండి, ఆ సంతోషం, రక్షణ, ఆనందము, విడుదలను పొందిన ఆనందము మీ జీవితంలో ఈరోజు ఆ రక్తం యొక్క శక్తి వెల్లడవ్వడానికి సిద్ధంగా ఉంది. యేసుక్రీస్తు రక్తము మీకోసము సిద్ధంగా ఉన్నది. మీ హృదయాన్ని కడిగి శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు చోటు ఇవ్వాలి. దేవుడా, నా పాపాన్ని క్షమించండి, మీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచండి అని నిజంగా అప్పగిస్తే ఇప్పుడు ఈరోజు ఆయన రక్తం యొక్క శక్తి మీలోనికి దిగును. పాపం యొక్క శక్తి నుండి విడుదల పొందును. నిజమైన సమాధానం ఏర్పడును. ఆ సంతోషాన్ని దాచి ఉండలేక అందరికీ మీరు చెప్పడం ప్రారంభిస్తారు. ఈ అనుభవాన్ని పొందడానికి ఇష్టపడుతున్నారా? ఇప్పుడు ప్రార్థించబోతున్నాం. మీ హృదయం మీద చేపెట్టండి. మీ హృదయం మీద కుడి చేతిని ఉంచి, యేసు, మీ రక్తము చేత నా హృదయాన్ని కడగండి. ఈ పాపాలన్నీ నా నుండి తొలగిపోవాలి. ఈ పాపపు అలవాట్లన్నీ నా నుండి తొలగిపోవాలి. పరిశుద్ధమైన హృదయాన్ని ఇవ్వండి. యేసుక్రీస్తు రక్తము నన్ను కడగాలి. ప్రార్థించండి, ప్రార్థించండి. దేవుడా, ఎవరెవరు హృదయం మీద చేయి ఉంచి, యేసు, నా హృదయంలోనికి రండి, మీ రక్తము చేత నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండని ప్రార్థిస్తున్నారో ఆ పిల్లల మీదంతా మీ రక్తము యొక్క శక్తి దిగాలి. సమాధానాన్ని పోగొట్టుకుని పాపాన్ని వదల్లేక తప్పిస్తూ ఉన్న పిల్లల కోసం ప్రార్థిస్తున్నాను. నజరేయుడగు యేసు నామమున మీ రక్తము శక్తి దిగాలి. ఆ పాపపు కట్లు తెంచబడాలి. పాపం మీద ఉన్న ఆశ హృదయం నుంచి తొలగాలి. పాపం గురించి ఉండేటటువంటి ఇష్టము ఇప్పుడు తొలగాలి. పాపం మీద ద్వేషము, కోపము ఏర్పడాలి. కొత్త హృదయాన్ని వీరికి ఇవ్వండి. నిజమైన సమాధానాన్ని ఇవ్వండి. ఇప్పుడే ఆ మద్యపానపు అలవాటు తొలగాలి. దేవుడా, ఈ మత్తు పదార్థాలన్నీ తొలగాలి. తప్పుడు అలవాట్లన్నీ కూడా హృదయము నుండి తొలగిపోవాలి. ఒక అద్భుతమైన మార్పు, సమాధానము ఏర్పడాలి. మీరు ఇచ్చినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఈ రోజు నుండి ఒక మార్పుని చూడాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, దేవుడు మీ ప్రార్థనను విన్నారు. ఆయన రక్తం మిమ్మల్ని కడిగి శుద్ధీకరించి ఉన్నది.
ఇక రోజు దానికోసం ప్రార్థన చెయ్యండి. దేవుడా, నన్ను క్షమించారు, స్తోత్రములు. మీ రక్తము చేత కడిగారు, మీకు స్తోత్రములు. సమాధానాన్ని ఇచ్చారు, స్తోత్రములు. నేను ఇతరుల కోసం ప్రార్థన చెయ్యాలి, సువార్తను ప్రకటించాలి, కృపను ఇవ్వండని అడగండి. దేవుని యొక్క మనసుని అది ఆనందింపజేస్తుంది. దానికి తగిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తారు. ఆమెన్. దేవుని వాక్యం విన్నారా? దేవుడు మీ అందరితో మాట్లాడారని మేము విశ్వసిస్తున్నాము. మన ప్రియ సహోదరుడితో మీరు కలిసి ప్రార్థించారు. ఖచ్చితంగా మన దేవుడు మీ అందరి ప్రార్థనకి వచ్చే రోజుల్లో సమాధానాన్ని ఇస్తారు. సరే ప్రేక్షకులారా, ఈ కార్యక్రమం మీ అందరికీ ప్రయోజనంగా ఉందంటే మీరు పొందిన ఆశీర్వాదాలను, మేళ్లను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి కార్యక్రమంలో కలుసుకుందాం. దేవుని కృప మీపై ఉండుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.